హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్. శివశేఖర్ కొడంగల్. ఈరోజు రైతుల సమస్య వాన గురించి. గత వారం రోజుల కింద వాన పడ్డది కదా, ఇట్నా మేషన్లు మొలకలు వేయడానికి భూమి గొంతు ఆరుకపోతుంది వాన లేనందుకు. ఈరోజు వాన గురించే మనం మాట్లాడుకుందాం. దేవుణ్ణి నేను ఒకటే కోరుకుంటున్నా, రైతులు వారం రోజుల నుంచి పంట వేసిండ్రు, వాన దేవుని గురించి ఎదురు చూస్తుండ్రు. దేవుడా, ఖచ్చితంగా ఈరోజు వాన రావాలని మనసు పూర్తిగా కోరుకుంటూ, వాన పడితే వేరే వ్యక్తులు కూడా ఇట్నం పెట్టాలి, ఒక చినుకు రావాలి అనేది రైతులందరూ ఎదురు చూస్తున్నారు. స్ఫూర్తిగా కోరుకుంటుండా ఈరోజు మా చేనులో నడి చేనులో ఉండి నేను కూడా పంట వేసిన, ఏమప్ప దేవుడు వాన దేవుడు ఇంత బిగ్గితయిండు అనేది నేను కోరుకుంటున్నా. ప్రజలందరూ రైతులందరూ పంట వేసి ఎప్పుడు వెళ్తాయి మొలకలు అనేది దేవుణ్ణి ప్రార్థన చేస్తుండ్రు. వానదేవుడు రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైతులందరూ పంట వేసి మళ్ళీ వారం రోజుల పైన అయింది, ఒక్క చినుకు కూడా లేదు. ఇక రాబోయే వాన పడితే మళ్ళీ మొలకలు వెళ్ళాక మళ్ళీ వేరే వాళ్ళు వేయని వాళ్ళు ఉంటే పంట వేసుకుందామని వానదేవుని గురించి ఎదురు చూస్తుండ్రు. ఫ్రెండ్స్, దేవుడా, ప్రతి ఒక్కరూ రైతుల ప్రాబ్లంలు సాల్వ్ కావాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. వాన లేనందుకు భూమి గొంతు ఎండిపోతుంది. దయచేసి చెప్తున్నా, ఈరోజు ఖచ్చితంగా వేడి ఎంత అవుతుందో వాన కూడా ఈరోజు కంపల్సరీ పడాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్న. దేవుడా, వాన రావాలని, రైతుల సమస్యలని ప్రాబ్లం సాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దేవుణ్ణి. ఎందుకంటే రైతు ఇత్తనం వేసి వారం 15 రోజులైంది, ఇత్తనం వేసి భూమి ఎండుకపోతుంది. భూమి వానదేవుడు లేక మొత్తం భూమి గొంతు ఆరుకపోతుంది. ఈరోజు వానదేవుని గురించే వీడియో. రైతుల సమస్య ఒక వారం రోజులైంది, ఇత్తనం వేసి ఒక్క చినుకు కూడా కురుస్తలేదు, దేవుడు కరుణిస్తలేడు. వానదేవుడు ఎక్కడున్నాడో ఈరోజు కరుణించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ వానదేవుడిని ఈరోజు నేను కోరుకుంటున్నా. ఎందుకంటే రైతులు ఇంకా కొంత రైతులు వేసేవాళ్ళు వాన పడితే ఈరోజు పెడదాం రేపు పెడదాం ఇత్తనమని ఎదురు చూస్తుండ్రు వానదేవుడిని. నేను ఈరోజు మొత్తానికి వానదేవుని గురించే, వర్షం గురించే ఈ వీడియో. ఓకే, వారం రోజుల నుంచి వేసిండ్రు, పత్తి వేసిండ్రు, ఏమో పెట్టేటోళ్ళు పంటలు వేసిండ్రు, ఇంకా వాన పడతలేదు దేవుడా అనేది దేవుణ్ణి కోరుకుంటున్నా. ఓకే, ఇంకా వేరే వ్యక్తులు రైతులు ఒక వాన పడాక పంట ఇత్తనం అనేది అన్ని మందు ఇత్తనాలు అన్ని ఇళ్లలో తెచ్చి పెట్టుకున్నాడు. దేవుడా కరుణించు, దేవుడా వాన దేవుడా కరుణించు, ఒక వర్షాన్ని కరుణించు. నీ జనాలు, నీ భక్తులు, నీ ఎక్కడున్నా ఈరోజు వర్షాన్ని వానదేవుడు కరుణిస్తామని మనసు పూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ మీ శివశేఖర్ కొడంగల్ ఈరోజే పొలానికి సంబంధించిన వానకు సంబంధించిన వీడియో వేస్తున్నా. ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇకపై ఇలాంటి కంటెంట్ వీడియోలు ఇంకో కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈరోజైతే దేవుడు వర్షాన్ని, దేవుడా నేను కోరుకుంటున్నా, వర్షాన్ని కురిసి కరుణించు దేవుడా. ఎక్కడున్నా వానదేవుడు అనేది భూమి పైన కరుణించు. ఇక భూమి పైన వాన లేనందుకు భూమి గొంతు ఎండుకపోతుంది దేవుడా, భూమి గొంతు ఎండుకపోతుంది. ఈరోజు రైతులందరికీ వాన వచ్చే రకం ప్రయత్నం చేస్తున్నా. నేను రైతుల పరక నుంచి నేను కోరుకుంటున్నా, రైతులు బాగుండాలి, రైతులు మంచిగా పంట వండాలి. ఈరోజు వారం రోజుల నుంచి పంట వేసిండ్రు, పత్తి గింజలు పెట్టిండ్రు, వానదేవుడు వస్తలేడు. ఈరోజు నా మనసు కరిగింది. నేను దేవుణ్ణి కోరుకుంటా, వానదేవుణ్ణి నేను కోరుకుంటా. ఇకపై వేరే వాళ్ళు ఇత్తనాలు పెట్టడానికి వర్షం గురించే వెయిటింగ్ చేస్తుండ్రు, ఇత్తనాలు తెచ్చి ఇళ్లలో పెట్టుకున్నారు. దేవుడా వానదేవుడా ఎక్కడ ఉన్నావో కరుణించు దేవుడా. మీ శివశేఖర్ కొడంగల్ ఇలాంటి వీడియోలు, కంటెంట్ వీడియోలు, రైతు సమస్య వీడియోలు ఇక మరికొన్ని మీ యూట్యూబ్లో నేను తీసుకొస్తున్నా. నా ఛానల్లో చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. దేవుణ్ణి మరీ కోరుతున్నా, వాన దేవుడా ఎక్కడున్నావో కరుణించు.